హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే అండి. ఈరోజు మనం ఒక పేరు గురించి తెలుసుకుందాం. ఆ పేరు మీ అందరికీ పరిచయమే ఉంటుందండి. చాలామందికి 100లో మీకు 60% ఈ పేర్లే ఉంటాయి. 100లో 60% ఈ పేర్లు మాత్రమే ఉంటాయి. ఆ పేర్ల గురించి మనం తెలుసుకుందాం. ఆ పేరు ఏంటంటే సుబ్బారావు. ఈ సుబ్బారావులో మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, బాగా డౌన్ఫాల్ అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎక్కువ శాతం ఈ సుబ్బారావులో మిడిల్ క్లాస్లోనే ఉంటారు. అంటే కొంతమంది మిడిల్ క్లాస్లో ఒక 40% ఉంటే లో క్లాస్లో మిగతా ఒక 20% ఉంటారు. సరే, ఇప్పుడు మనం ఒక సుబ్బారావు గురించి మనం మాట్లాడుకుంటే ఈ మొత్తం సుబ్బారావులో ఉన్నటువంటి నామ సంఖ్యను మనం కనుక తీసుకోగలిగితే చూడండి, 24. సో గుడ్ నెంబర్. ఆగండి, 24 అంటే గుడ్ నెంబర్ అని చెప్పాను కదా. దీంట్లో చాలా కథ ఉంది. సుబ్బారావులో మన నామ సంఖ్యను కనుక మనం తీసుకోగలిగితే 24 యాక్టివేషన్ అయింది. సో ఈ 24 అనేది మంచి గుడ్ నెంబర్ అని పిలవచ్చు, మంచి భవిష్యత్తు ఉందని చెప్పచ్చు. ఎందుకని 100లో 60% వీళ్ళు స్థిరపడతారు సుబ్బారావులో. ఒక 20% మాత్రమే లో క్లాస్లో ఉంటారు. ఒక 40%, ఒక 20% మిడిల్ క్లాస్లో ఉంటారు. సో ఎవరు కూడా ఇబ్బంది పడరు. లో క్లాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడతారు. దాని గురించి మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం. సో ఇక్కడ 24 నెంబరు అనేది వెరీ గుడ్ నెంబర్. సో ఇక్కడ చంద్రుడికి ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి, రాహుకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి. ఇక్కడే మీరు చాలా వరకు వీడియోని మీరు గమనించాలి. ఇక్కడ నేను ఏమన్నాను అంటే గుడ్ నెంబర్ అన్నాను, తర్వాత ఆలోచించండి అన్నాను. సరే, పోనీ ఇక్కడ 24 నెంబరు ఒక శుకుడికి సంబంధించిన నెంబర్. అంటే 2 + 4 కలిస్తే 6. అంటే శుక్రాచార్యులు అంటే లగ్జరీ ఇస్తాడు. ఈ లగ్జరీ నెంబరు ఈ సుబ్బారావులో ఉంటుందా అంటే ఈ వీడియో మీరు చివరకు చూడగలిగితే అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తుంటే స్కిప్ చేసినప్పుడు ఆ పాయింట్లు మిస్ అవ్వచ్చు. సో పూర్తిగా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి, మీకు అద్భుతంగా ఈ వీడియో అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 24 నెంబరు అన్నాను. 24 నెంబర్ ఏంటి? సుబ్బారావులో 24 నెంబర్ యాక్టివేషన్ అయ్యి ఉంటే ఈజ్ గుడ్ నెంబర్. మంచి నెంబర్ ఉంటుంది, మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. అది కూడా డేట్ ఆఫ్ బర్త్ స్ట్రాంగ్గా ఉంటేనే ఈ 24 పనిచేస్తుంది. అర్థమైందండి? సో ఇప్పుడు మనం చూద్దాం. 20 అంటే 2 + 4 కలిస్తేనే 6గా ఏర్పడినటువంటి ఈ సుబ్బారావు అనే పేరు. 2 అంటే చంద్రుడు అండి, 4 అంటే రాహువు. చంద్ర రాహుల కలయిక. చంద్రుడింది ఊహాజనికమైనటువంటి లైఫ్, ఊహల్లో వేరుస్తూ ఉంటారు, ప్లాన్స్ వేస్తుంటారు. డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, ఎట్లా సృష్టించాలి, ఒక ప్లానర్స్ మంచి ప్లాన్ వేస్తారు, కానీ సాధిస్తారు. కానీ వీళ్ళ వెనక నుంచి వచ్చే ఆపదల్ని వీళ్ళు చూసుకోరు. ఒక పని చేయాలి అంటే వీళ్ళు మంచి ప్లాన్ వేసి ఒక ఆ ప్లాన్స్లో విజయం సాధిస్తారు. కానీ విజయం సాధించిన తర్వాత వెనక నుంచి వస్తున్నటువంటి ఆపదలను వీరు గమనించరు. వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకోరు. అది పని అయిందా కాదా అంతవరకే చూసుకుంటారు. కానీ ఇక్కడ 4 లక్షణాలు, 4 అంటే రాహు అండి. ఈ రాహు లక్షణాలు మాయా ప్రపంచం అంటే మాయం మాటలు చెబుతూ మాయాకారకుడైనటువంటి రాహు వలన ఇబ్బంది పడుతూ ఉంటారు లైఫ్లో. అంటే ఏంటి? ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఇబ్బంది పడతారు. తర్వాత రిలేషన్స్ అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య కావచ్చు, బంధుమిత్రుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ వాళ్ళ మధ్య కావచ్చు, రకరకాల ఇబ్బందులైన వీళ్ళకి వస్తూ ఉంటాయి. వీళ్ళ కొలిక్స్లోనే వీళ్ళకే పడదండి. ఇంటి ఇతని లక్షణాలు వేరుగా ఉంటాయి. అదే అన్న 2-4 కాంబినేషన్లో పుట్టినప్పుడు వీళ్ళ లక్షణాలే వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ పేరుని మనం న్యూమరాలజీ పరంగా సెట్ చేసుకోవచ్చు. అంటే పుట్టిన తేదీ ఆధారంగా సంఖ్యాశాస్త్రపరంగా చిన్న మార్పు చేయటం ద్వారా
ఈ లక్షణాల నుంచి బయటపడి ఒక అద్భుతమైనటువంటి నెంబర్ తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి రాగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ చూడండి 6 7 14 15 ఓవెల్స్ ఉన్నాయండి. ఓవెల్స్ కూడా 15 అంటే 6. వీళ్ళు ఖచ్చితంగా లగ్జరీ అనుభవించాలి. మరి ఎందుకు లగ్జరీని అనుభవించట్లేదు? చెప్పాను కదండి. 3వ తారీఖు పుట్టారనుకోండి ప్రాబ్లం అవుతుంది. 1, 3 తేదీలు అంటే 1, 10, 19, 28 తేదీలు పుట్టి ఉన్నా లేదా 3, 12, 21, 30 తేదీలు పుట్టి ఉంటే వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ 24 అనే నెంబరు ఈ సుబ్బారావుకి మ్యాచ్ కాదు. అంటే ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదండి, ఒక పేరు గురించి మనం చెప్పడం జరుగుతుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు చెప్పట్లేదంటే రకరకాల డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కాబట్టి ముందు సుబ్బారావులో ఉన్నటువంటి నెగిటివిటీ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటో మనం ఈరోజు తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి, మనం 2-4 కాంబినేషన్లో పేరు ఉన్నప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. 1, 10, 19, 28 తేదీలు పుట్టి ఉన్నా ప్రాబ్లమే, 3, 12, 21, 30 ఈ తేదీలో పుట్టి ఉన్నా ప్రాబ్లమే. ఈ 2 డేట్లు తప్ప నుంచి మిగతా ఏ డేట్లు పుట్టిన వీళ్ళకి ప్రాబ్లం లేదండి. కాబట్టి సుబ్బారావులు ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి. లేదంటే వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి సమస్యలతో పాటు బంధుమిత్ర వర్గాల్లో కూడా సమస్యలు ఉంటాయి. సొంత భార్య కూడా వీళ్ళని లెక్క చేయదండి. అంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందువల్లనే కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది. ఒక కుటుంబంలోనే కాదు బయట కూడా వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ప్రత్యేకమైన వ్యక్తిగా ఈయన కనబడతారు. ఈ 24 అన్న నెంబర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైన విధంగా కనబడతారు. అంటే పొదుపరి తొందరగా ఖర్చు పెట్టరు. ఇంకోటి ఏంటంటే నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని కూడా తెలియదు. అంటే ఇప్పుడు సపోజు ఈ సుబ్బారావు అతను నిజమే చెప్తున్నా అనుకున్నాం, కానీ నేనేమనుకుంటాను, ఇతను ఇట్లానే చెప్తాడులే, ఎంత సోది, అంత మాయ. ఎందుకు? రాహు ఉన్నప్పుడు ఇలా మాటలు మనం నమ్మటానికి కుదరదండి, ముందు చెప్పేస్తారు. కాబట్టి వీళ్ళు సక్సెస్లో ఈ పేరులోనే ఉంటుంది, అన్లక్ కూడా ఈ పేరులోనే ఉంటుంది. లక్ ఉంటుంది, అన్లక్ ఉంటుంది ఈ పేరులో. సో డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి మాత్రమే పేరుని మనం సెట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే టోటల్గా ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ సుబ్బారావులో 60% సక్సెస్లో ఉంటారు. ఎక్కడో ఒక చోట అంటే మినిమం ఒక 20% మాత్రమే లో క్లాస్, ఒక 20% మాత్రమే లో క్లాస్ లైఫ్లో బ్రతుకుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఇక్కడ మిడిల్ క్లాస్కి రాలేరు. ఎందువల్ల అంటే వాళ్ళ లైఫ్ అంతే. ఎందుకంటే ఈ పేరు డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి ఉండాలి. ఇలా సుబ్బారావులో 24 యాక్టివేషన్ అప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి చూసుకొని మీరు కనుక నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోగలిగితే అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా న్యూమరాలజిస్టులు ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తూ మీ సమస్య చెప్పగలిగినప్పుడు వాళ్ళు సుబ్బారావులో ఉన్న చిన్న మార్పు చేయగలరు. అదే నాకు దగ్గరలో ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే 10 మందికి మీకు ఉపయోగపడుతుంది అని అనుకోగలిగితే వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం. నమస్తే.